ఉప ఎన్నికపై బీఆర్ఎస్ పార్టీ సీరియస్ గా దృష్టి సారించింది. తమ సిట్టింగ్ స్థానాన్ని గెలిచి తీరాలన్న పట్టుదలతో గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది. అయితే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుటుంబం నుంచే ఇద్దరు టికెట్ ఆశిస్తుండటంతో ఏం చేయాలన్న దానిపై తర్జన పడుతోంది. మాగంటి ఫ్యామిలీకి టికెట్ ఇస్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా లేదా అన్న దానిపై పార్టీ అధిష్టానం అనుమానం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని తిరిగి గెలిచేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించింది. బై ఎలక్షన్స్ లో గెలిచి తాము హైదరాబాద్ లో బలంగానే ఉన్నామన్న సంకేతాలు ప్రజల్లోకి పంపాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందో లేదో అన్న అనుమానం గులాబీ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పరిస్థితిపై గులాబీ పార్టీ ఓ సర్వేను చేయించిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో సానుభూతి వర్కౌట్ అవుతుందని భావించిన బీఆర్ఎస్ ఆమె సోదరికి టికెట్ ఇచ్చింది. అయితే బై ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ వ్యూహం పనిచేయలేదు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన శ్రీ గణేష్ విజయం సాధించారు. జూబ్లీహిల్స్ విషయంలోనూ అదే పరిస్థితి పునరావృతమైతే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని బీఆర్ఎస్ ఆందోళన చెందుతోంది. దీంతో గులాబీ బాస్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ పై స్వయంగా మానిటరింగ్ చేస్తున్నారు. నందినగర్ నివాసంలో వారం రోజుల పాటు కేటీఆర్, హరీష్ రావులతో వరుస సమావేశాలు నిర్వహించారు కేసీఆర్. సిట్టింగ్ సీటును ఎలాగైనా గెలిచి తీరాలని వారికి స్పష్టం చేశారు కేసీఆర్. జూబ్లీహిల్స్ బైపోల్ ఎప్పుడు జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ గ్రౌండ్ వర్క్ ప్రారంభించింది. మాగంటి గోపీనాథ్ సంతాప సభల పేరుతో బీఆర్ఎస్ నేతలు బస్తీ ప్రజలను కలుసుకుంటున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉండగా ఒక్కో డివిజన్కు ఒక్కో ఇన్ఛార్జిను నియమించారు. పార్టీ నేతలు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, నల్లమోతు భాస్కర్, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బాధ్యతను బీఆర్ఎస్ అధిష్టానం అప్పగించింది. మరోవైపు జూబ్లీహిల్స్ టికెట్ ఆశిస్తున్న ఆశావహులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసి పోటీ చేసే అవకాశం కల్పించాలని కోరుతున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య సునీత, ఆయన సోదరుడు వజ్రానాథ్ బీఆర్ఎస్ టికెట్ రేస్లో ఉన్నారు. పీజేఆర్ తనయుడు జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి సైతం బీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. మాగంటి గోపీనాథ్ భార్య సునీతకు టికెట్ ఖరారైందంటూ బీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరుగుతుండగా తనకు టికెట్ ఇవ్వాలంటూ గోపీనాథ్ సోదరుడు వజ్రనాథ్ కేటీఆర్ ను కలిసి విజ్ఞప్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గోపీనాథ్ కుటుంబంలోనే టికెట్ కోసం పోటీ నెలకొంది. అయితే సానుభూతి వర్క్ అవుతుందా లేదా అనే కోణంలో బీఆర్ఎస్ నాయకత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది.